మన తండ్రి ఆయన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనములో ఒక మాటను నేను చదువుతున్నాను. ఆ మాటను మీరందరూ క్యాచ్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 3వ వచనములో ఒక చిన్న మాట, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, 2024వ సంవత్సరం అడ్వెంట్ పర్వదినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ అడ్వెంట్ కాలం అంతా మా జీవితాలకు సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా ఉంచండి. ప్రభు, నీ సన్నిధిలో ఈ మొదటి అడ్వెంట్ కాలంలో మేము చేరాం. ఇంతదనుక నీ నామ సంకీర్తన మేము చేశాం. ఇప్పుడు కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాం. నా నోటి మాటలు, మందరి హృదయ ధ్యానములు నీ పవిత్రమైనటువంటి దృష్టికి యోగ్యంగా చేసుకుని ప్రభు, నన్ను నీ సిలువ చాటున మరుగుపరచి నాతో మాతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన పవిత్ర నామానికి మొదటిగా మనందరి పక్షాన కూడా మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. నాతోటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ అశోక్ కుమార్ గారికి, రెవరెండ్ రత్నగర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. చర్చ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంతటికి, ఎల్సిసి, పిసిసి కార్యవర్గానికి, డెలిగేట్స్కి, ట్రెజరర్స్కి, స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, సండే స్కూల్ విద్యార్థులందరికీ, ప్రాముఖ్యంగా సంఘ చైర్మన్స్గా వ్యవహరిస్తూ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మరి పిసిసి చైర్మన్ గారు కరుణాకర్ రావు గారికి, అదే రీతిగా మరి కన్స్ట్రక్షన్ చైర్మన్ గారు రెమెల్లి కమల్ రాజు గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. స్థానిక రూపాంతర లూథరన్ కుటుంబాలన్నిటికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి పవిత్ర నామములో నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియచేస్తూ, గడిచిన సంవత్సరం అంతా తన బలిష్టమైనటువంటి రెక్కల నీడలో పరమ తండ్రి మనలందరినీ కూడా కాపాడి సంరక్షించి ఈ 2024వ సంవత్సరం అడ్వెంట్ సీజన్లోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేశాడు. ఆల్రెడీ క్రిస్మస్ సీజన్ మనం ప్రారంభించబడిపోయింది. ఆల్రెడీ చాలామంది ఇంట్ల మీదకి స్టార్స్ వచ్చాయి. మరి అందరూ కూడా మొఖాల్లో క్రిస్మస్ ఆనందం కనిపిస్తూ ఉంది. మనందరం కూడా సంతోషంతో, ఆనందంతో ఈ క్రిస్మస్ పర్వదినాలన్నీ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండులాగిన ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. ఈ అడ్వెంట్ కాలంలో ప్రాముఖ్యంగా మనం క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటాం. ఈరోజు మరి దైవజనుల చేత ప్రోపసిక్ క్యాండిల్ వెలిగించబడ్డది. సాధారణంగా మనకి ఈ క్యాండిల్స్ 5 క్యాండిల్స్ ఉంటాయి ఈ అడ్వెంట్ సీజన్లో. ఈ అడ్వెంట్ సీజన్లో 5 క్యాండిల్స్ ఉంటాయి. ఈ 5 క్యాండిల్స్ వచ్చేసి మొదటిగా ప్రోపటిక్ క్యాండిల్, అంటే ప్రవక్తల ద్వారా వచ్చినటువంటి ఆ ప్రవచనాల నెరవేర్పును యేసులో మనము చూస్తూ ప్రాపటిక్ క్యాండిల్ని వెలిగిస్తాం. అది దేనికి సాదృశ్యం అంటే హోప్ అంటే మనకు ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ మన పితరులు, మన ప్రవక్తలు మనకి కలిగించారు. ఆ కలిగించినటువంటి నిరీక్షణ యేసుక్రీస్తు ద్వారా అది ఏమైందంటే నెరవేర్చబడినటువంటి విధానంలో మొదటి సండే లేదంటే మొదటి దినం ఈ ప్రాఫిటిక్ క్యాండిల్ అనే దాన్ని హోప్, నిరీక్షణకు సాదృశ్యంగా దాన్ని వెలిగించడం జరుగుతుంది. రెండవ రోజు వచ్చేటప్పటికి పీస్, ప్రతి మనిషి శాంతిని పొందుకోవాలి. లోకంలోనికి శాంతి లేని సమయంలో యేసుక్రీస్తు శాంతిని అనుగ్రహించడానికి లోకంలోనికి వచ్చి బెత్లెహేమ్ క్యాండిల్ అనేటువంటి దానిని వెలిగించడం జరుగుతుంది. అంటే రెండవ క్యాండిల్ ఏంటంటే బెత్లెహేమ్ క్యాండిల్. అది కూడా ఏ రంగు క్యాండిల్ వెలిగిస్తారని అంటే పర్పుల్ కలర్స్ వెలిగిస్తారు. మొదటి ఆ ప్రాఫిటిక్ క్యాండిల్ కానివ్వండి, లేదంటే రెండవదిగా ఈ బెత్లెహేమ్ క్యాండిల్ కానివ్వండి, ఆ పర్పుల్ క్యాండిల్ వెలిగిస్తారు.
అది శాంతికి సాదృశ్యంగా యేసు ఈ లోకంలోనికి శాంతిని తీసుకొచ్చినటువంటి విధానములో మరి పీస్ అనేటువంటి ఆ మాటను సంబోధిస్తూ, శాంతి అనేటువంటి మాటను సంబోధిస్తూ ఆ బెత్లెహేమ్ క్యాండిల్ని వెలిగిస్తారు. మూడవదిగా షెపర్డ్ క్యాండిల్, అంటే దేవదూత గబ్రియేలు దేవదూత ఆనాడు గొర్రెల కాపర్లకి ఒక చక్కటి శుభవార్తను ప్రకటించింది. మనందరికీ తెలిసినటువంటి మాట ఏమిటి ఆ శుభవార్త అని అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప శుభవార్తను గొర్రెల కాపరులకు తెలియజేసినప్పుడు, గొర్రెల కాపరులందరూ కూడా ఆనందంతో, సంతోషంతో ఎక్కడికి వచ్చారంటే ప్రభు దగ్గరికి వచ్చారు. కాబట్టి ఆ ఆనందాన్ని, సంతోషాన్ని జాయ్ అని పిలిచాం. కాబట్టి మూడవదిగా షెపర్డ్ క్యాండిల్ వెలిగిస్తారు. అది దేనికి సాదృశ్యం అంటే జాయ్, సంతోషానికి, ఆనందానికి అది సాదృశ్యంగా కనిపిస్తుంది. అది కూడా ఏ కలర్ క్యాండిల్ వెలిగిస్తారు అని అంటే పింక్ కలర్ క్యాండిల్ వెలిగిస్తారు. మనకి ఇక్కడ స్టాండ్ మీద కూడా మీరు వాటిని గమనించవచ్చు, స్క్రీన్స్ మీద వస్తున్నాయి, వాటిని మీరు గమనించవచ్చు అర్థం చేసుకుంటానికి. మూడవది షెపర్డ్ క్యాండిల్. నాలుగవదిగా ఏంజిల్ క్యాండిల్ అని సంబోధిస్తారు. ఏంజిల్ క్యాండిల్ అది దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రేమకు సాదృశ్యంగా ఉంది, ప్రేమకు సాదృశ్యంగా ఉంది. అది కూడా పర్పుల్ క్యాండిల్ని దానికి వెలిగిస్తారు. ఎందుకు ఏంజిల్ క్యాండిల్స్ని ప్రొటెస్ట్ సంఘాలు వెలిగిస్తున్నాయి అని అంటే దానికి కారణం ఏంటంటే యేసును ఈ భూమి మీదకి తీసుకురావటానికి దేవదూతల యొక్క పాత్ర చాలా ఉంది, ఏంజిల్స్ పాత్ర. ఎలాగా అని అంటే మొదటిగా మరియమ్మతో మాట్లాడింది, రెండవదిగా యేసేపుతో మాట్లాడింది, జ్ఞానులతో మాట్లాడింది, దేవదూతలతో మాట్లాడింది. అంతేకాదు ఈ యొక్క దేవదూతలు చేస్తున్నటువంటి పని ఏంటంటే సర్వము ఏంటంటే ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం, సర్వోన్నతమైన స్థలాలలో, ఆ సర్వోన్నతమైనటువంటి స్థలాలలో ఆ దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ఆ మనుష్యులకు భూమి మీద సమాధానము అనేటువంటి ఆ గొప్ప పాటను లేదంటే కీర్తనను అవి పాడినట్లుగా మనం గమనిస్తాం. వాటిని సాదృశ్యంగా చేసుకుని లవ్ అనేటువంటి మాటతో ఏంజిల్స్ క్యాండిల్స్ని వెలిగిస్తారు. ఒకటి ప్రాఫిటిక్ క్యాండిల్ అని, రెండు బెత్లెహేమ్ క్యాండిల్ అని, మూడు షెపర్డ్ క్యాండిల్ అని, నాలుగవది ఏంజిల్ క్యాండిల్ అని వెలిగిస్తారు. అన్నిటికన్నా టాప్ పోస్ట్లోకి ఒక క్యాండిల్ వస్తుంది, అది వైట్ కలర్ క్యాండిల్. దాన్ని ఏమన్నారని అంటే క్రిస్మస్ క్యాండిల్ లేదంటే జీజస్ క్యాండిల్, ఇంకొక పేరు ఏంటంటే క్రైస్ట్ క్యాండిల్ అని సంబోధిస్తూ ఉన్నారు. అది దేవుని యొక్క క్రీస్తుకు అది సాదృశ్యం. యేసు మనందరికీ కూడా ఈ లోకంలో ఆనందాన్ని ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు, నిరీక్షణనిచ్చాడు, ప్రేమనిచ్చాడు, శాంతినిచ్చాడు. పైన ఉన్నటువంటి ఆ హోప్ కానివ్వండి, పీస్ కానివ్వండి, జాయ్ కానివ్వండి, లవ్ కానివ్వండి, ఆ నాలుగు కూడా ఎవరిలో ఉన్నాయి అని అంటే యేసులో ఉన్నాయి. ఆ కారణంగా చివరిగా ఏ క్యాండిల్ వెలిగిస్తారని అంటే జీజస్ క్యాండిల్, క్రైస్ట్ క్యాండిల్ని, వైట్ క్యాండిల్ని వెలిగిస్తారు. ఇది మన సంఘాలలో మన క్యాండిల్స్కి ఉన్నటువంటి ప్రత్యేకతగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకటి ప్రాఫిటిక్ క్యాండిల్ అని జ్ఞాపకం చేస్తాను, రెండు బెత్లెహేమ్ క్యాండిల్ అని జ్ఞాపకం చేస్తాను, మూడు షెపర్డ్ క్యాండిల్ అని జ్ఞాపకం చేస్తాను, నాలుగు ఏంజిల్ క్యాండిల్ అని జ్ఞాపకం చేస్తాను, చివరిది జీజస్ క్యాండిల్ లేదంటే క్రైస్ట్ క్యాండిల్. ఈ 5 క్యాండిల్స్ను కూడా ఈ అడ్వెంట్ సీజన్లో చర్చెస్లో వెలిగిస్తారు. ఇంకా కొంతమంది వారి ఇంట్లో కూడా వెలిగించుకుంటూ ఉంటారు. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో ఉండాలనేటువంటి ఆ చక్కటి తలంపుతో వీటన్నిటిని కూడా జరిగిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు చక్కటి లేఖన భాగాలు మనం చదువుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో 11 నుండి 14 వచనాలు, మత్తయి సువార్తికుడు 21వ అధ్యాయంలో 1 నుండి 9 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాలని మనం చదువుకున్నాం. ఈ 2 లేఖన భాగాలను ఆధారంగా చేసుకుని అడ్వెంట్ సీజన్ కాబట్టి అడ్వెంట్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రాక అనేటువంటి అర్థం. యాడ్వెంట్, త్వరగా వచ్చుచున్నాను, నేను వస్తూ ఉన్నాను, నేను వస్తాను అనేటువంటి అనేకమైనటువంటి మాటలు ఇందులో మిళితమై ఉన్నాయి. రాక సాధారణంగా మనందరం కూడా జర్నీ చేసిన వాళ్ళమే. ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటాం.
ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ముందు చక్కగా రిజర్వేషన్ చేయించుకుంటాం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ టైం బిఫోర్గా మనం ఉంటాం. రైల్వే స్టేషన్లో మనకు ఒక చక్కటి అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటనంటే నర్సాపురం నుండి హైదరాబాద్ సికింద్రాబాద్ వెళ్ళే లింగంపల్లి వెళ్ళు నర్స్పూర్ ఎక్స్ప్రెస్ మరికొన్ని నిమిషాల్లో ఏమండి 1వ నెంబరు లేదంటే 2వ నెంబరు ప్లాట్ఫామ్ మీదకి వస్తూ ఉంది. ఏంటిది? ఎందుకు చేశారు ఈ అనౌన్స్మెంట్? ఎందుకు వచ్చింది ఈ అనౌన్స్మెంట్ అని అంటే, ట్రైన్ వస్తుంది, మీరందరూ కూడా మీ లగేజెస్ అన్నిటిని కూడా పట్టుకుని సిద్ధంగా ఉండండి. ఎక్కువసేపు ఆగదు, అది ఎక్కువసేపు ఉండదు. దానికి కేటాయించబడిన సమయం ఎంత ఉందో అంత సమయం అది అక్కడ ఆగుతుంది. ప్యాసింజర్ అందరినీ కూడా అందులోకి ఎక్కించుకుంటుంది. మరలా అది ఏమవుతుందంటే తన దారిని అది వెళ్ళిపోతుంది. యేసు రాక కూడా ఎలాగుంది మనకనంటే, ప్రభు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది. ప్రభు వస్తాను అని చెప్పినటువంటి అనౌన్స్మెంట్ అయిపోయింది. ప్రవక్తల ద్వారా మొదటి రాకడలో ప్రభు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇదిగో ఒక కుమారుడు మీ కొరకు వస్తాడు, ఏలయనగా మనకు శిశువు పుడతాది, మనకు కుమారుడు అనుగ్రహింపబడతాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్పి ప్రవక్తల ద్వారా ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడో చేయబడ్డది. ఆ అనౌన్స్మెంట్ ఆ ప్రవక్తలు చేసిన తర్వాత యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక ఆయన రాక కొరకు ఆనాటి ప్రజలందరూ కూడా మెస్సియా కొరకు ఎదురు చూశారు. ఆయన వచ్చి ఏం చేశాడు తన ప్రజల్ని అనేది ఈరోజు నా యొక్క ప్రసంగాంశం. మొదటి రాకడలో ఆయన వచ్చి ఏమి చేశాడు తన ప్రజలని అనేది నేను మాట్లాడుతూ నా ప్రసంగాంశముగా, యేసు రాక మానవాళికి ఆనంద శుభవేళ. మళ్ళీ చెప్తున్నా, యేసు రాక మానవాళికి ఆనంద శుభవేళ. యేసయ్య వచ్చాడు, మానవాళ్ళందరికీ కూడా ఏం తీసుకొచ్చాడంటే వస్తూ ఆనందాన్ని తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? మళ్ళీ చెప్పండి. ఆనందాన్ని తీసుకొచ్చాడు. ఆనందం ఎక్కడ కనిపిస్తుంది అంటే మనిషికి ముఖంలో కనిపించదు. ఆనందం ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే హృదయంలో ఉంటుంది. మనిషి ముఖంలో కాదండి ఆనందం ఉండవలసింది. ఎక్కడ ఉండాలో తెలుసా? హృదయంలో ఉండాలి. హృదయంలో ఆనందం ఉంటే అది ముఖంలో కనిపిస్తుంది. అందుకే వాక్యం చెప్తుంది, హృదయమందు నిండిండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది, ముఖం కనిపిస్తుంది. మన హృదయాలన్నిటిని కూడా ప్రభు ఆనందంతో నింపేశాడు. ఇట్స్ ఎ జాయ్. అడ్వెంట్ కాలం అనగానే ఆనందం. ఎవరికి ఈ ఆనందం? ఎవరికి ఈ సంతోషం? ఎవరికి ఈ ఆనందాన్ని ప్రభు మొదటి రాకడలో ఇచ్చాడు అని అంటే, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి ఉత్తరంలో 13వ అధ్యాయంలో 11వ వచనాన్ని గనక మనము జ్ఞాపకం చేసుకుంటే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాస సంబంధులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నదని రాశాడు అక్కడ. యేసు రాక మానవాళికి ఆనందాన్ని తీసుకొచ్చింది. ఎవరికి ఈ ఆనందం అని అంటే, యేసు యొక్క రక్షణ ఎవరికైతే వచ్చిందో, యేసు రాక మనకు రక్షణ కలిగిస్తుంది. యేసు రాక మనకేం కలిగించింది? రక్షణను కలిగించింది. ఎవడైతే రక్షించబడ్డాడో వాడు ఆనందంతో ఉంటాడు. రక్షణ మార్గంలో నడిచేవాడు సంతోషంతో ఉంటాడు. యేసు మనలను రక్షించటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక్కసారి యెషయా గ్రంథం 56వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాస్తా ఉన్నాడు కదా, రక్షణ మీకు సమీపముగా ఉన్నదని రాశాడు. దూరంగా లేదు. ఎక్కడుందంటే రక్షణ దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా రక్షణ మనకు ఉందేనంటే ఆల్రెడీ అనౌన్స్ చేయబడింది. గ్రీన్ లైట్ అడిపోయింది, దగ్గరగా అంతా వచ్చేసింది. మనం రక్షణను పొందుకుంటానికే దగ్గరగా అతి నియర్లో మనకు అది ఉంది. ఎందుకు అని అంటే వాక్యం చెప్తుంది, రక్షణ దేవుడు మనకి ఎలాగిచ్చాడంటే ఉచితంగా ఇచ్చాడు. ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నీవు డబ్బులు ఇస్తేనో ధనం ఇస్తేనో ఆస్తిపాస్తులు ఇస్తానో దేవుడు నీకు రక్షణ ఇవ్వలేదు. నువ్వు ఎలాంటి వాడవైనప్పటికీ నీ జీవితము మారాలని, నీ బ్రతుకు మారాలని, చీకటిలో ఉన్నటువంటి నీవు వెలుగులోనికి రావాలని
దేవుడు నీకు రక్షణను ఎక్కడికి తీసుకొచ్చాడంటే సమీపంగా తీసుకొచ్చాడు. కనుక యేసులో ఆనందం మనకు ఉండాలంటే మనము రక్షించబడినటువంటి జనాంగంలో లిఖితమై ఉండాలి. అందుకే మత్తయి సువార్తికుడు యేసును గురించి మాట్లాడుతూ 1వ అధ్యాయము 21వ వచనంలో అంటూ ఉంటాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, కానీ ఆయనకు యేసు అని పేరు పెడతాదంట. అక్కడ యేసు అని రాసి కింద ఫుట్నోట్లో యేసు అనేటువంటి మాటకు ఓ మంచి అర్థాన్ని రాశారండి. చూడండి ఏమని రాశారో, మీ బైబిల్లో ఉంటుంది తప్పుకోకుండా. ఏమని? రక్షకుడు అని రాశాడు. రక్షకుడు ఈరోజు మనకేమిచ్చాడు అని అంటే రక్షణనిచ్చాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెడతావు నువ్వు అని చెప్పి అక్కడ మంచి మాట రాశాడు. మనిషిని దేవుడు ఎక్కడి నుండి రక్షిస్తున్నాడో, యేసు రాక మనిషికి ఎక్కడ నుండి రక్షణ కలిగిస్తుందో రాస్తూ అంటున్నాడు కదా, పాపముల నుండి రక్షించును. అంతేనండి, అక్కడ రాశాడు కదా, ఆయనే వారిని తన పాపముల నుండి రక్షించును. తన ప్రజలందరినీ కూడా ఎందరైతే యేసుకు సమీపంగా వచ్చారో, యేసుకు ఎందరైతే దగ్గరగా వచ్చారో, యేసు హృదయానికి ఎంతమంది అయితే దగ్గరగా వచ్చారో వారందరి యొక్క పాపముల నుండి దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే రక్షించాడు. యేసు యొక్క రాక మనకు రక్షణను కలిగించింది. యేసు రాక మనల్ని పాపముల నుండి విమోచించింది. యేసు రాక మనకి ఆనందాన్ని కలుగ చేసింది. కనుక యేసయ్య పుట్టాడు. పుట్టిన తర్వాత 8వ రోజు మరియా యేసేపుని తీసుకుని, యేసేపు మరియలు యేసుని తీసుకుని దేవాలయంలోకి వచ్చారు. దేవాలయంలోకి వచ్చేటప్పటికి యేసయ్య వస్తాడు అని చెప్పి ఒక ముసలాయన, ఒక వృద్ధుడు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే అనౌన్స్మెంట్ అన్నాడు, ప్రభు వస్తాడన్న అనౌన్స్మెంట్. ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ వృద్ధుడు, అతని పేరేంటో తెలుసు కదా అమ్మా? వెరీ గుడ్, సుమూయేను యేసయ్యను ఎత్తుకుని లూకాసు వార్త 2వ అధ్యాయము 29-32 వచనాల్లో, లూకాసు వార్త 2వ అధ్యాయము 29-32 వచనాల్లో ఓ చక్కటి మాట రాస్తూ ఉంటాడు. ఏంటి ఆ మాటను మనం ఆలోచన చేస్తే, ఇదిగో నేను రక్షణను అంటే యేసును, నాకు సమీపంగా ఉన్నటువంటి యేసును నేను ఎలా చూశానో తెలుసా? కన్నులారా చూచి తిని. ఎంత మంచి మాట రాశాడు. యేసునంట అతడు ఎలా చూశాడనంటే కన్నులారా చూసేశాడు. ఇప్పుడు సుమూయోని జీవితంలో రక్షణను చూశాడు. అంటే సుమూయోనికి ఏమొచ్చి ఉండాలా? ఆనందం వచ్చిందా లేదా? సంతోషం వచ్చిందా లేదా? అమ్మయ్యా, నేను చూడాలనుకున్న దాన్ని చూసేశాను, నా జీవితానికి ఇంకా చాలు ప్రభువా, అవసరమైతే నీవు నీ సన్నిధానానికి నన్ను తీసుకుపో అని ప్రార్థన చేస్తాడు. అంటే చివరి దినాల్లో కూడా వృద్ధాప్యం వచ్చే సమయానికి యేసులో ఆనందాన్ని చూశాడు ఆ సుమూయేను. మానవాళికి ఆనంద శుభవేళ యేసును చూసిన వారికి. అంతే తప్ప ఈరోజు ఈ రోమాపత్రికలో పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటల్లో కానీ, మద్యములో కానీ, మత్సరములో కానీ, వివాదాల్లో కానీ ఏముండదంట? ఆనందం ఉండదంట. ఇవాళ క్రిస్మస్లన్నీ దేంతో నిండిపోయినాయో తెలుసా మీకు? అల్లరితో కూడిన ఆట పాట. క్రిస్మస్లో పాట ఇవ్వకపోతే ప్రాబ్లమే, ఆట ఆడటానికి డ్యాన్స్కి సమయం ఇవ్వకపోయినా ప్రాబ్లమే. క్రీస్తును ప్రకటించేదానికన్నా, రక్షకుడికి సమీపంగా ఉన్నాడని చెప్పి ఆయనలో ఆనందించేదానికన్నా, లోకంలో ఉన్నదాన్ని ఎక్కడికి తీసుకొచ్చి ఎక్కడ ఆనందిస్తున్నాం చూసారా, అదే వద్దని చెప్తున్నాడు పౌలు. మధ్యకాలంలో ఒక మాట చదివాను, అక్కడ పౌలు చెప్తున్నాడు, మత్తునకు కూడా మీరేమివ్వద్దు, చోటు ఇవ్వద్దని చెప్పాడు. క్రిస్మస్ టైంలోనంట ఇంటి మీద స్టార్ ఉంటుందంట. ఇంట్లో ఏముంటుందో తెలుసా? అబ్బా భలే చెప్పారండి, మీకు బాగా అలవాటైన మాట అనుకుంటుంది కదా. ఇంటి మీద స్టార్ ఉంటుందంట, ఇంట్లోనేమో బారు ఉంటుందంట. ఎంత గొప్ప క్రిస్మస్! ఇది కాదు కదా ప్రభు మనలో నుండి కోరుకునేది. ఆయన రక్షణ మనకు సమీపంగా ఉన్నది కాబట్టి, ఆయన రక్షణ కలిగించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి, పాపముల నుండి, చీకటి నుండి, పాపదాస్యము నుండి దేవుడు మనల్ని రక్షించాడు కనుక మనం ఎలాగుండాలంటే
ఆనందంతో ఉండాలి. ఈ అడ్వెంట్ కాలం మనకేం తీసుకొస్తుందంటే ఆనందాన్ని తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా అడ్వెంట్ కాలంలో యేసు రాక ఎందుకు అని అంటే, ఒకటి రక్షణ కలిగించడానికి అని చెప్పాను, రెండు మనకు విడుదల కలిగించడానికి. యేసు రాక మనకు ఏం కలిగిస్తుందంట? విడుదల కలిగిస్తుందంట, విమోచన కలిగిస్తుందంట. ఎలాంటి విడుదల అని అంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈరోజు ప్రభు 2 జీవాలను కోరుకుంటున్నాడు. 2 జీవాలు. ఏంటి ఆ జీవాలు అని అంటే, గాడిద పిల్ల. ఈ గాడిద పిల్లలు ఎలాగున్నాయి? కట్టబడి ఉన్నాయి. అంటే వాటికి విడుదల లేదు, స్వేచ్ఛ లేదు. అవి రెండు కూడా తన యజమానుడి చేత బంధించబడి ఉన్నాయి. ఆ బంధించబడినటువంటి ఆ కట్లను శిష్యులతో చెప్తున్నాడు ప్రభు, వాటి కట్లు విప్పి మీరు దాంట్లో నా దగ్గరకు తోలుకురండి, తీసుకురండి. వాటి యజమానుడు అడుగుతాడు, ఇవి ఎక్కడికి పట్టుకెళ్తున్నారని. అప్పుడు మీరు మాట చెప్పండి వాడికి, ఏమని? ఇవి ప్రభువు నాకు కావాలి. ఏం కావాలి ప్రభువుకి ఏం కావాలి చెప్పాలా? ప్రభువుకి ఏమి అవసరమై ఉంది? ప్రభువుకి ఏం కావాలి? ఎవరు మాట్లాడట్లా? గాడిదలు కావాలంట. రాజుగారు కదా, గుర్రాలు కదా కావాల్సింది, ఏనుగులు కదా కావాల్సింది. కానీ ఈ రాజుగారికి ఏం కావాలంట? గాడిద కావాలంట, గాడిద పిల్ల కావాలంట. నన్ను మా అమ్మ చిన్నప్పుడు ఒరే గాడిదా అని తిట్టింది. మిమ్మల్ని కూడా మీ అమ్మ తిట్టే ఉంటుంది. ఒకసారి వెళ్ళి జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు గాడిద దేంతో పోల్చబడ్డదంటే మనుషులతో పోల్చబడ్డది. కొన్ని సందర్భాల్లో మనల్ని తిడతా ఉంటారా, 10 అయిపోయి మంచం మీద నుండి లేకపోతే ఏ గాడిదని తిడతారో తెలుసా అమ్మ? చాలామంది నోట్లోకి వచ్చేసింది, అట్టు గాడిదలాగా అలా పడుకున్నావు లేకు. రకరకాలైన గాడిదలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో 3 రకాలైనటువంటి గాడిదలు ఉన్నాయి. ఆ 3 గాడిదల్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు గాడిదలు జ్ఞాపకం చేస్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఒకటి, యోబు గ్రంథం 39వ అధ్యాయము 5, 6 వచనాలు చదివితే, యోబు గ్రంథం 39వ అధ్యాయము 5, 6 వచనాలు చదివితే అక్కడ ఒక గాడిద కనిపిస్తుంది. ఏం గాడిద తెలుసా? చూడండి ఏం పేరు రాశారో. యోబు గ్రంథం 39వ అధ్యాయము 5, 6 వచనాలు. ఏమండి? అడవి గాడిదంట రాశాడు అక్కడ కదా. యోబు గ్రంథం 39వ అధ్యాయం 5, 6 వచనాలు రాస్తున్నాడు. అది అడవి గాడిద. ఈ అడవి గాడిద ఎలాంటిదనంటే, అది ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే అరణ్యంలో ఉంటుందంట. అది ఎక్కడికి రాదంటే మనుషుల మధ్యలోనికి రాదు. మనుషులతో సంబంధం లేదు, ఇతర జంతువులతో దానికి అవసరం లేదు. దీని బ్రతుకంతా ఎప్పుడు అని అంటే అరణ్యంలోనే ఉంటుందంట. అక్కడ మంచి మాట రాస్తాడు, దాన్ని తోలు వాని మాట అది విందంట. ఏమింది ఇది? దాన్ని ఎవరైతే కాపు కాస్తున్నారో, దాన్ని ఎవడైతే మేపుతున్నాడో వాడి మాట వినదు అని రాశాడు. ఈ అడవి గాడిద యొక్క లక్షణాలన్నీ కూడా యోబు చాలా స్పష్టంగా రాసేసాడు ఆ 5, 6 వచనాల్లో. అది అరణ్యంలో ఉంటుందంట, సరిగా మేత మీదంట, దాని ఇష్టం. అంతేకాకుండా అది ఎవ్వడి మాట విందు. కనీసం దానికి మేత వేస్తున్నటువంటి యజమానుడి మాట కూడా విందు. అంటే ఈ అడవి గాడిద దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే లోబడనటువంటి జీవితాలకు సాదృశ్యం, మాట వినని జీవితాలకు సాదృశ్యం. నేను ఇంకా చెప్తున్నాను, ఇది సాతాను సంబంధమైనటువంటి గాడిద. ఎవరిని లెక్క చేయదు ఇది, ఎవరి మాట విందో, దాని ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినటువంటి బ్రతుకుతూ ఉంటుంది ఈ అడవి గాడిద. మరొక గాడిద ఉంది. ఆ గాడిద గురించి కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తాడు. 32వ కీర్తన 9వ వచనంలో బుద్ధి జ్ఞానము లేని అంటాడు. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరుండొద్దు అంటాడు.
రెండవ గాడిద ఏ గాడిద? కంచర గాడిద. కంచర గాడిద. దీనికంట బుద్ధి జ్ఞానం ఉండదంట. ఎందుకు ఈ మాట అక్కడ రాశాడు అని అంటే, ఈ కంచర గాడిదకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఇది కొన్ని సందర్భాల్లో గుర్రంలాగా బిహేవ్ చేస్తుంది, కొన్ని సందర్భంలో గాడిదలాగా ఉంటుంది. అంటే ఇది సంకర జాతి. అటు గుర్రమో కాదు, ఇటు గాడిదే కాదు. దీని వెనకాల ఎవరైనా నుంచున్నారనుకోండి, కాళ్ళు పెట్టి తంతుంది. కాళ్ళు ఎట్టి తన్నేది ఏ జంతువు? గుర్రం తన్నుతుంది. అంటే ఇది అటు గుర్రమో కాదు, ఇటు పూర్తిగా గాడిద కాదు, కంచర గాడిద. ఇది ఏ జీవితానికి సాదృశ్యం అంటే, నేటి క్రైస్తవుల జీవితానికి సాదృశ్యం. ఏ అంటే, మనం లోకంలోనూ ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడుంటాం మనం? లోకంలోనూ ఉంటాం, దేవునిలోనూ ఉంటాం. గుడికి వచ్చినప్పుడేమో దేవుని బిడ్డలం, లోకంలోకి వెళ్తేనేమో లోకం బిడ్డలం. సేమ్ కంచర గాడిద కూడా అలాంటిదే. దానికి గుర్రం లక్షణం ఉంటుంది, గాడిద లక్షణం ఉంటుంది. మనుషులు ఈరోజు ఎలాగుంటున్నారు? క్రైస్తవులు వాక్యానుసారమైన జీవితం క్రైస్తవుల్లో ఉందా? దేవునికి లోబడినటువంటి బ్రతుకులు క్రైస్తవుల్లో ఉన్నాయా? ఇక్కడొకలాగా అక్కడొకలాగా నువ్వు బ్రతకొద్దు. దేవుడు నిన్ను తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. నువ్వు ప్రభువుకు కావాలి, నువ్వు ప్రభువుకు చాలా చాలా కావాలి. దేవుడు నీవు కావాలని కోరుకుని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయనకు సాక్షిగా నువ్వు బ్రతకాలని. అంతే తప్ప ఎక్కడో బ్రతుకు అక్కడో బ్రతుకొద్దు, ఎక్కడో పేరు అక్కడో పేరు అసలొద్దు, ఎక్కడో జీవితం అక్కడో జీవితం వద్దు. నేను అంటాను, ఎప్పుడు ఒకేలా బ్రతకాలంట, ఎప్పుడు ఒకే జీవితాన్ని మనము జీవించాలా. ఎలాంటి జీవితం అని అంటే, అది పవిత్రమైనటువంటి జీవితం. ఈ కంచర గాడిద అటు లోకంలోనూ బతికేస్తుంది, ఇటు దేవునిలోనూ బతికేస్తుంది. ఒకటి అడవి గాడిద, ఇది సాతానికి లేదంటే లోబడని జీవితాలకి సాదృశ్యం. రెండు కంచర గాడిద, ఇటు లోకానికి అటు దేవునికి, రెండిట్లకి అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి గాడిద ఇది. మూడో గాడిద ఉంది, దాన్ని ఊరు గాడిద అని పిలిచారు. మళ్ళీ చెప్తున్నా, అదే గాడిద ఊరు గాడిద. అడవి గాడిద, కంచర గాడిద, ఊరు గాడిద. ఈ ఊరు గాడిదలే ఎక్కడున్నాయంటే, మత్తయి సువార్త 21 అధ్యాయంలో ఒక యజమానుడి దగ్గర కట్టబడ్డాయి. ఆనాడు ఆదికాండం 22 అధ్యాయంలో విశ్వాసులకు తండ్రి తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి ఒక గాడిద మీద ఏం చేశాడంటే, కర్రలు కట్టెలు అన్నీ కూడా సిద్ధపాటు చేసుకుని దాన్ని తోలుకుని వెళ్ళాడు. ఆ గాడిద ఏ గాడిద అంటే ఊరు గాడిద. ఈ ఊరు గాడిద ఎలాంటిది అని అంటే, మాట వినే స్వభావం కలిగినది. ఎలాంటిది? మాట వినే స్వభావం కలిగింది. తన యజమానుడు ఏది చెబితే అది చేసేది, లోబడి జీవించేది, మాట విని తన బ్రతుకును చక్కని మార్గంలో నడిపించుకునేది. కనుకనే తోల్తా ఉంటే వచ్చి ప్రభు దగ్గర నుంచుంది. ప్రభు అంట దాని మీద ఎక్కి కూర్చున్నాడంట. అదే కంచరగాడిదైతే ఒక్కసారి ఎలా దులుపుకుందనుకోండి, ప్రభు ఏమైపోతాడు? కింద పడిపోతాడు. అదే అడవి గాడిదనుకోండి, కూర్చొనిచ్చినా కూర్చొనివ్వదు. ఊరు గాడిద, మంచి గాడిద, లోబడే గాడిద కాబట్టి ఇది ఏం చేసిందంటే ప్రభుని తన మీద కూర్చొనిచ్చింది. ఈరోజు ఎలాంటి గాడిద ప్రభువు కావాలో తెలుసా? ప్రభు మాట వినే గాడిద కావాలి, ప్రభువును మోసే గాడిద కావాలి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను మరొకసారి, ఇందాక మనం చదివినటువంటి మత్తయి సువార్త 21 అధ్యాయం 3వ వచనంలో ఓ మాట ఉంది. ఆ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. అవి ప్రభువునకు కావాలి. ఏంటయ్యి? గాడిదలే ప్రభువు కావాల్సి వచ్చినప్పుడు తన పోలికలో తన రూపంలో చెక్కుకున్న నువ్వు ప్రభువుకు అవసరం లేదా? ఆలోచించే. హీనాతిహీనంగా చూసే గాడిదలే ప్రభువుకి కావాల్సి వస్తే, తన రూపంలో చేసుకున్న దేవుడు, తన పోలికలో నిన్ను చేసుకున్న దేవుడికి నువ్వు అవసరం లేదా? ఎస్, వాటికన్నా ఎక్కువ అవసరత ఎవరితో ఉందో తెలుసా? నీతోటే ఉంది. ఎందుకండి? మాకు ఆయనతో అవసరం ఏంటి?
ఆయనతో మాకు పని ఏంటి? ఎందుకో తెలుసా? ఆనాడు ఆ ఊరు గాడిద యేసయ్యను మోసాయి. ఈరోజు నేను చెప్తున్నాను, నీవు దేవునికి కావలసిన వాడవైతే నీవు కూడా ఎవరిని మోస్తావో తెలుసా? ప్రభువును మోస్తావు, ప్రభు యొక్క సువార్తను మోస్తావు. క్రిస్మస్ అంటే మనం చేసుకుంటాం కాదు, క్రీస్తు ఈ లోకంలో పాపుల కొరకు పుట్టాడు అనేటువంటి ఆ గొప్ప శుభవార్తను నీ భుజాల మీద వేసుకుని ఎక్కడికి మోస్తావో తెలుసా? లోకమంతా మోస్తావు. కనుకనే ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఇవాళ నువ్వెవరికి కావాలో తెలుసా? ప్రభుకి కావాలి. ఎందుకు? ఆయన పుడుతున్నాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనకు విడుదలనిస్తాడు, మనల్ని ఆయన విమోచిస్తాడు అనేటువంటి ఆ గొప్ప శుభవార్తను ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ఆ సువార్తమానాన్ని లోకమంతా చాటించడానికి ప్రభుకి ఎవరు కావాలో తెలుసా? ఎవరు కావాలో తెలుసా? మాట్లాడతలేదు ఎవరు? ఎవరు కావాలనుకోండి, నేను కావాలి. నా యేసయ్యకి ఎవరు కావాలి ఈరోజు? నేను కావాలా? ఎందుకు? ఈ లోకంలో ఇంకా ఆయన అంటే ఏంటో, ఆయన ప్రేమ అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలామంది ఉండిపోయారు. ఆయన ప్రేమను పొందుకోలేని వాళ్ళు అనేక మంది లోకంలో బ్రతికిపోతున్నారు. రోడ్ల మీద పడున్నవారు అనేక మంది ఉన్నారు, అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ యేసును గూర్చి చెప్పగలిగినటువంటి ఆ ధన్యత, ఆ సువార్తను భుజాల మీద వేసుకుని వారి దాకా తీసుకుపోగలిగినటువంటి కృప ఈరోజు ఎవరికి ఇచ్చాడంటే ఈరోజు ప్రభు మనకిచ్చాడు. ఏ గాడిదలాగా ఉన్నావు? మాట వినని అడవి గాడిదలాగా ఉన్నావా? లోకంతో ప్రభుతోటి రెండింటితోటి బ్యాలెన్స్ చేసుకుంటున్నటువంటి కన్సర్ గాడిదలాగా ఉన్నావా? లేకపోతే యేసు సువార్తను భుజాల మీద వేసుకుని హ్యాపీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను అని చెప్పి లోకమంతా ప్రకటించేటువంటి ఊరు గాడిద, యేసుకు కావలసినటువంటి ఆ గాడిదలాగా ఉన్నావా? ఏ రీతిగా ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. యేసయ్య మనల్ని విడుదల కలిగిస్తున్నాడు. ఎవరైతే విడుదలలో ఉన్నారో వారికి మాత్రమే ఆనందం. ఇందాక దాకా ఆ కట్టబడిన గాడిదకి ఎక్కడికి వెళ్తానికి అవకాశం లేదు, స్వేచ్ఛ లేదు, విడుదల లేదు. కానీ ప్రభు వచ్చి దాని కట్లు విప్పాడు, తన కట్లు విప్పేశాడు. విప్పిన తర్వాత అది ఏం పొందుకుందంటే విడుదల పొందుకుంది. ప్రభు నిన్ను నన్ను కూడా మనలందరినీ కూడా ఆయన విడుదలనివ్వాలని కోరుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంటూ ఉంటాడు, అంధకార సంబంధమైనటువంటి ఆ చీకటిలో నుండి, అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి దేవుడు మనకేమిచ్చాడంటే విడుదలనిచ్చాడంట. విడుదలనిచ్చాడు. అంధకారం అనగా చీకటి, చీకటి బ్రతుకులలో నుండి, అధికారములో నుండి దేవుడు మనకి గొప్ప విడుదలనిచ్చాడు. మరొక మాట రాస్తాడు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో అంటూ ఉంటాడు, చనిపోయినటువంటి తర్వాత చనిపోయినటువంటి వారిని ధర్మశాస్త్రము నుండి విడుదలనిచ్చానంటాడు. అంటే మరణములో నుండి, ధర్మశాస్త్రములో నుండి కూడా దేవుడు మనకి ఏమిచ్చాడంటే విడుదలనిచ్చాడు. మరణం మనల్ని ఇంకా ఏలదు. ఆల్రెడీ మనమందరము చనిపోవలసిన వారము, మనకి బదుగా ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు. ఇక్కడ మనల్ని ఆయన మరణము నుండి ఏం చేశాడంటే విడుదల కలిగించినటువంటి దేవుడు. ఒకటి, అంధకార సంబంధమైనటువంటి అధికారము నుండి దేవుడు మనల్ని విమోచించాడు. మరణము నుండి, ధర్మశాస్త్రము నుండి దేవుడు మనల్ని విమోచించాడు. ఎందుకో తెలుసా? ఆయన నువ్వు మోయాలని, ఆయన స్వార్థను నువ్వు మోయాలని, ఆయన యొక్క పరిచర్యను నువ్వు మోయాలని, ఆయనను భుజాల మీద వేసుకుని లోకమంతటా నీవు ఒక ఊరు గాడిద వలె ఆయన్ని ప్రకటించాలని దేవుడు నీకు విడుదలనిచ్చాడు. కనుక యేసు రాక మానవాళికి చెప్పండి ఆనంద శుభవేళ. ఎవరికి ఆనందం అంటే 2 రకాలైనటువంటి ప్రజలు. ఒకటి, రక్షణ పొందుకున్న వారందరికీ కూడా ఆనందమే. 2, విడుదల పొందుకున్న వారందరికీ కూడా ఆనందమే. నేను చాలాసార్లు అనుకుంటాను, ఆ గాడిదలు ఎంత గొప్పవి కదా, ఎంత గొప్పవి కదా, ఎంత ధన్యత దేవుడు వాటికి ఇచ్చాడు కదా. నేను అనుకుంటాను, ఆ స్థలంలో నేను కూడా గాడిదగా పుట్టుండే బాగుండేమో. ఎందుకు? యేసును మోసే భాగ్యం. యేసును ఆ గాడిదలు మోస్తే యేసు మనందరి పాపాలని ఆయన భుజాల మీద మోసుకుని మోసేసాడు.
ఈరోజు మనం ఆయన మోసే పరిస్థితులు, ఆయన ప్రకటించే పరిస్థితులు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు క్రీస్తు సువార్త ఎక్కడితో ఆగదు. ప్రపంచమంతా అది ఏమవుతుందంటే వ్యాప్తి చెందుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ, క్రిస్మస్ నువ్వు చేసేసుకోకు. ఈ లోకంలో చాలామంది దీనిలో ఉన్నారు, పేదలు ఉన్నారు, వారితో చేయి. చీర కొనుక్కుంటాకెళ్తావు కదా, నువ్వే కొనేసుకోకు. చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా కొను. పండుగ రోజున బిర్యానీ వండుతావు కదా, నువ్వే తినేకు. ఎవరికి పెట్టు? చాలామంది ఆకలేసిన వాళ్ళు ఉన్నారు లోకంలో, వాళ్ళకి పెట్టు. నిజమైన క్రిస్మస్ మనం చేసుకుంటాం కాదు, అనేక మందికి దాన్ని పంచడం ద్వారా, అనేక మందికి దాన్ని తెలియచేయటం ద్వారా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. కనుక మన జీవితాలు ఎప్పుడు కూడా ఆనందంతో సంతోషంతో ఉండాలని, ఆయన రక్షణ పొందుకొని, ఆయన విడుదల పొందుకొని నిరంతరము ఆనందకరమైన జీవితాలు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయాన్ని ఈ అడ్వెంట్ కాలమంతా మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి సమృద్ధిగా అనుగ్రహించునుగా. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకి, మీ తలంపులకి కావలియుండును గాక.